హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నా ఫస్ట్ టైం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో నువ్వులు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్న కొద్దీ చిటపట చిటపట అనే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అవి ఫ్రై అయిపోయినట్టు ఆ టైంలో. సో వాటిని సైడ్ తీసుకొని పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ బెల్లం తురుముకొని పెట్టుకున్నాను. 1 కప్ బెల్లం, అలానే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు 1 కప్, అలానే దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 కప్ బెల్లం యాడ్ చేసేసుకోవాలి. బెల్లం అండ్ నువ్వులు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలండి. సో బెల్లము నువ్వులు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నువ్వుల లడ్డు. సో కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్న 1 స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వాటర్. సో వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం నేను గీ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెల్లం అడుగంటకుండా ఉంటుంది, అలానే నువ్వుల చిక్కీ కూడా టేస్ట్ బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కొంచెం యాడ్ చేయండి. నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే పల్లీల చిక్కీ చేశాను, సేమ్ ప్రాసెస్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం. అలా మిక్స్ చేసేసి మొత్తం పాకంకి రెడీ అయ్యిందా లేదా చెక్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని, సో మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో బెల్లము దాన్ని వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు తీగ పాకం వస్తుంది. కొంచెం కుక్ చేసుకున్నాక మరలా చెక్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది పట్టుకొని ఇలా టచ్ చేస్తుంటే చెక్కలాగా రావాలండి. చెక్కలాగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇదే టైంలో నేను నువ్వులు యాడ్ చేస్తూ ఉన్నాను. మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో అది డ్రై అయిపోకముందే మొత్తం నువ్వులు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1 సెకండ్ సైడ్ పెట్టుకోవాలి. సో మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి అప్లై చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు ఆల్మోస్ట్ స్ప్రెడ్ చేసేసి ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇదే టైంలో చపాతీ కర్రతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసేయాలి. అలా స్ప్రెడ్ చేసేసాక సైడ్స్ అన్నీ ఒకసారి సెట్ చేసేసుకోవాలి. సైడ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇదే టైంలో మనం పీసెస్ కావాలంటే కట్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఏ షేప్లు కావాలన్నా ఆ షేప్లో పీసెస్ వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ తర్వాత సో పీసెస్ చిన్నగా కట్ చేసుకున్నాను. సో వాటిని మనం సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కమెంట్ చేయండి. Like, share, subscribe for more videos. Thank you for watching.